ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రాడుండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం చేత వాని బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు, లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కాని వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పనిచేసి పోట్లాడక కూలి పుచ్చుకో. అలా చేసేవాళ్ళనే లోకం మంచివాళ్లుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బు చేతినిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు గదా. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనబడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను, నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలి ఇచ్చేవాళ్ళు కావాలి, ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికొక తొండను చూపించి, అదుగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది, అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలి డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తల పైకి కిందకి ఆడించడం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తున్నదనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దాని ఇల్లు కాబోలు, అదైతే లోపలికి సులువుగా వెళ్ళింది గాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకొని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చెయ్యసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక భాండం దొరికింది. అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో, నేను చేయవలసిన పని అయిపోయింది కాబోలు, నాకు డబ్బిచ్చేస్తున్నారు అను బామ్మ ముందే చెప్పింది పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకొని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఇంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓ వెర్రి కుంక, ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత బాండం పైకి తీయించి, ఇంటికి పట్టించుకు వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు తెలిసిందా, నీ పెళ్లికి ఇదంతా ఖర్చు చేద్దాం, అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తలాడించి సరే అన్నాడు. తర్వాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి.